జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా వెన్నుపోటు ఎవరు పోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు ఎవరెవరు పొడిచారు చెప్తాను చూడండి. సైమ్ అవార్డ్స్, ఐఫా అవార్డ్స్ లాగా వెన్నుపోటు అవార్డ్స్ ఇస్తే మొత్తం 1 నుంచి 10 వరకు అన్ని జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో పెరిగి, కాంగ్రెస్ పార్టీలో డబ్బులు సంపాదించి, కాంగ్రెస్ పార్టీకే వెన్నుపోటు పొడిచి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది నువ్వు. కాంగ్రెస్ పార్టీకి ఒక వెన్నుపోటు పొడిచావు. వెన్నుపోటు పసకమని పొడిచి వైఎస్ఆర్సీపీ పెట్టావు. అయిపోయింది. అదే అయిపోయిన తర్వాత వివేకానంద రెడ్డి గారికి ఎవరండి? వెన్నుపోటు ముందుపోటు, వెన్నుపోటు ముందుపోటు, 2 పోట్లు. అసలు మామూలు టాలెంట్ కాదు. అన్ని రకాలుగా అన్ని పోట్లు పోడగలడు. మళ్ళీ బయటికి వచ్చినప్పుడు కరుణామయుడు ప్రభు ఇలా 2 చేతులు ఇట్లా పెట్టుకొని సౌమ్యుడు అని మనం అంటాం. ఆయన సౌమ్యుడు, చాలా సౌమ్యుడు. ఇలా పెడతాడు. ఈయన చర్లపల్లి ఆ జైల్లో నుంచి అక్కడ నుంచి బయటకు వస్తాడు. అక్కడ ఒక 10 మంది కూడా ఉంటారు. ఇలా అంటాడు. 10 మంది ఉంటారు. 10 మందికి 100 దండాలు పెడతాడు. షర్మిలా గారు సపోర్ట్ కావాలి. షర్మిలా గారు రాష్ట్రం మొత్తం తిరగాలి నీ గురించి. షర్మిలా గారు చేసింది ఏంటి? ఇదే స్టైల్ ఉంటాడు. ఇట్లా ఈ వెన్నుపోటు. వివేకానంద రెడ్డికి ముందు పోటు, షర్మిలా గారికి వెన్నుపోటు, కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు. నెక్స్ట్ అదే విజయం గారికి వెన్నుపోటు.